ప్రెసిడెంట్ మరియు పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ గౌరవ డాక్టర్ కె లక్ష్మణ్ గారు నాగేశ్వర రెడ్డి గారు సత్కరిస్తారు. ఇప్పుడు సాయి శంకర్ గారు మాజీ ఎంపీ మన ప్రస్తుత ఆదివాసీ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. మన కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దానికి మనం మన 15 పార్లమెంట్ సభ్యులు గెలవాలా. ఇది మనం మోదీ గారికి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని గత ఎలక్షన్లో మీరు నాకు 25,000 మెజారిటీతో గెలిపించారు. నేను మీకు రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా నాకు 2,20,000 కూడా ఉపాసంతో ఎవరు కూడా ఉండొద్దు అన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళకి ఏదైతే మొన్నటి దాకా కొన్ని సంవత్సరాలే ఉండే, కానీ దాంతో పార్టీ సైనికులను పనిచేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధిక సీట్లను లోక్సభ సీట్లను గెలిపించి మరి వారికి మరియు మన రాజ్యసభ మెంబర్ మాజీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కాబట్టి డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడాలని చెప్పేసి బోలో భారత్ మాతాకి. అన్నం తిన్న తర్వాత అందరు చప్పబడ్డట్టున్నారు. నిద్ర వస్తున్నదా? మన ముఖ్య అతిథి హేమంత్ బిశ్వ శర్మ గారు వారు మనందరూ కూడా ఉద్రేకపరుస్తారు. మరొకసారి గట్టిగా భారత్ మాతాకి జై శ్రీరామ్. చేతులు ఉన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. 2 చేతులు ఉంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాటి విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా అస్సాం నుంచి ఈశాన్య రాష్ట్రం ఆదిలాబాద్ వరకు వచ్చారంటే మన మీద ఉన్నటువంటి ప్రేమ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంతా ఉన్నప్పుడు ఈశాన్యం వేరు కాదు, దక్షిణం వేరు కాదు. మన హిందూ హృదయ సామ్రాటు అస్సాం ముఖ్యమంత్రి ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధికి పెద్దపీట వేసి అభివృద్ధి అనే రుచిని ఆ ఈశాన్య రాష్ట్ర ప్రజలకు చూపించి ఈశాన్య రాష్ట్రం భారతదేశంలోని అంతర్భాగమని కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలంటే అదేదో ఇండియాకు భారతదేశానికి అతీతమనే భావనతో ఉండేటువంటి వాళ్లకు మేము సైతం భారతీయులమని గర్వంగా చెప్పే స్థితికి తీసుకొచ్చినటువంటి మన ముద్దు బిడ్డ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ గారు. వేదిక మీద ఉన్నటువంటి మన స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఆదివాసీ సమాజానికి ముద్దుబిడ్డ బాబురావు గారు, మన స్థానిక శాసన సభ్యులు, మీ అందరి మరి హృదయంలో ఏ రకంగా మన ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించి మీరు యొక్క మీ ప్రేమను చాటుకునే రామారావు పటేలు, నిర్మల్ శాసనసభ్యుడు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్య నాయకుడిగా ఎన్నికైనటువంటి మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, పాయల శంకర్ సుదీర్ఘ కాలంగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ మనమ దిప్పకుండా రాజీ పడకుండా ఎన్నికల్లో గెలిచినా ఓటినా భారతీయ జనతా పార్టీ విడవకుండా మీలో ఒకరిగా పనిచేస్తున్న మిత్రులు శాసనసభ్యులు మరి పాయల శంకర్ గారు, మణిపూర్ మంత్రి గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, సుహాసిని రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, మన్ను టెండను కూడా లెక్క చేయకుండా విచ్చేసినటువంటి అభిమానులు, పార్టీ శ్రేయోభిలాషులు, మీ అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు విజయ సంకల్ప యాత్ర
విజయ సంకల్ప యాత్ర నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి భారత ప్రజలు అటక్ నుంచి కటక్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేమందరం కూడా ఈరోజు మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని సంకల్పం తీసుకున్నటువంటి భారత ప్రజలు తెలంగాణ అతీతం కాదు, ఆదిలాబాద్ అతీతం కాదు, మేము సైతం ఈ విజయ సంకల్పంలో ప్రతిజ్ఞ తీసుకొని మోదీ గారిని గెలిపిస్తామని చెప్పినటువంటి మీ అందరికీ కూడా నేను స్వాగతిస్తూ, ఇంతకుముందు రామారావు పటేల్ చెప్పినట్టుగా అబ్కీ బార్ అనేది కాదు, ఫిరేక్ బార్, ఫిరేక్ బార్ గట్టిగా ఢిల్లీ వరకు వినబడాలి. ఫిరేక్ బార్, అబ్కీ బార్ అంటే 400 పార్, అబ్కీ బార్ 400. ఎందుకంటే మోదీ గారు పదే పదే గెలుస్తున్నాడు. అబ్కీ బార్ మోదీ సర్కార్ కాదు, అబ్కీ బార్, అబ్కీ బార్, ఫిరేక్ బార్. మిత్రులారా, మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలతో ఇవాళ వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, అసాధ్యం అనుకున్నటువంటి వాటిని సాధ్యం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ. 23 సంవత్సరాలుగా గుజరాత్కు 3 సార్లు ముఖ్యమంత్రి, ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు, అంటే 23 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ దేశ ప్రజలకు అంకిత భావంతో, చిత్తశుద్ధితో, నీతి నిజాయితీతో, ఒక చిన్నపాటి మచ్చ లేకుండా, చిన్నపాటి అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించగలిగినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. 23 సంవత్సరాల్లో ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదంటే అది మానవ మాతృలకు సాధ్యం కాదని. అందుకనే నరేంద్ర మోడీ గారు ఒక దేవుడు పంపిన దూతగా, కారణ జన్ముడుగా ఈ దేశ ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ హృదయంలో దాచుకుంటున్నారు. ఇవాళ దేశ ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం కూడా కీర్తిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ హీజ్ మై గ్లోబల్ లీడర్ అంటున్నది, హీజ్ మై హీరో అంటున్నారు. ఒక ఆయన దేశ అధిపతి, ఆయన పాదాభివందనం చేస్తూ ఉన్నారు. అగ్ర రాజ్యాలు కూడా ఇవాళ మోదీ గారికి వంత పాడుతూ ఉంటే భారత ప్రజలుగా మనం గర్వపడుతున్నామా లేదా, తలెత్తుకొని తిరగగలుగుతున్నామా లేదా, ఆదిలాబాద్ బిడ్డలుగా, ఆదివాసీ ముద్దు బిడ్డలుగా ఇవాళ మనకు నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే అది ఒక గొప్ప వరంగా మనం భావించి మూడోసారి గెలిపించేదానికి మేము సైతం అని చెప్పి కూడా ఈరోజు విజయ సంకల్ప యాత్ర తెలంగాణలో ఈరోజు చేపట్టామంటే, మొన్న జరిగిన ఎన్నికలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, కానీ రేపు జరగబోయే ఎన్నికలు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ దానికి దీటైన ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరు ఈ దేశంలో ఉన్నారా విపక్ష కూటమిలే అంటే భూతద్దం పెట్టి వెతికినా దరిదాపుల్లో కనబడటం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు కొంతమంది. రాహుల్ గాంధీ ఎక్కడ, నరేంద్ర మోడీ ఎక్కడ? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి, రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అంటున్నాడు. మొన్న అస్సాం పోతే రాహుల్ గాంధీ, మన ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ఏ రకమైనటువంటి అక్కడ ప్రజలు ఆ రాహుల్ గాంధీని తిరస్కరించారు. ఎన్నికలు రాగానే రాహుల్ గాంధీకి ఆయన ఓబీసీ అంటాడు, ఎస్సీ అయిపోతాడు, ఎస్టీ అంటాడు, జన ఉదారి అంటాడు, గుళ్ళు గోపురాలు గుర్తుకొస్తాయి, నాకు మించిన బ్రాహ్మణుడు లేడంటాడు, నాకు మించిన శివభక్తుడు లేడంటారు. కానీ ఇదే రాహుల్ గాంధీ మళ్ళీ రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపడతామంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో 17 రోజులు దీక్ష ఉపవాసం చేపట్టి నిష్ఠగా 140 కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో ఆ పూజలో పాల్గొంటే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఆహ్వానం పంపిస్తే తిరస్కరించిన ప్రభుత్వాలు వీళ్ళు హిందూ వ్యతిరేకులా కాదా? ఈ ముదోల్ బిడ్డలు ఇవాళ చాటి చెప్పాల్సి వస్తుంది. హిందువుల మనోభావాలు గాయపరిచి, హిందువుల యొక్క
మరి దేవి దేవతలను అవమానపరిచే వీరికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని చెప్పి ఈ యొక్క బైన్సా ముదోల్ బిడ్డలు ఇవాళ రేపు జరిగే ఎన్నికల్లో మీ ఓటు ఆయుధం ద్వారా చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. 500 సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది బలిదానాలు అయ్యారు, త్యాగాలు చేశారు. వేల లక్షల మంది కర సేవకులుగా దిలాబు నుంచి తరలి వచ్చారు. ఆ యొక్క వివాదాస్పదమైన కట్టడాన్ని కాదని రామ మందిర నిర్మాణానికి ఇవాళ మోదీ ప్రభుత్వం మార్గం సుగమం చేసి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేస్తే సహించలేక, మీరు జీర్ణించుకోలేక ఏ రకంగా మీరు రాముడు మిథ్య అన్నారు, రామ సేతు లేదన్నారు, రామ మందిర నిర్మాణం అవసరం అన్నారు. మీరు ఇవాళ రామ జపం చేస్తున్నారు. ఇవాళ ప్రపంచమంతా కూడా రామమయమైపోయింది, దేశమంతా కూడా రామమయమైపోయింది. ఎక్కడ చూసినా పల్లె వాడ పత్రంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నిలదీస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో వారు సైతం కూడా జై శ్రీరామ్ అంటున్నారంటే మన కార్యకర్తలు ఏ అంకిత భావంతో కరసేవలో పాల్గొని భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం దోహదపడ్డారో ఆ ఖ్యాతి మీ అందరికీ తప్పుతుంది. కాబట్టి మిత్రులారా గమనించండి, ఇవాళ మాట్లాడుతున్నారు ఇవాళ రాహుల్ గాంధీ ఎస్సీల గురించి, బీసీల గురించి, ఎస్టీల గురించి. ఒక ఆదివాసీ ముద్దు బిడ్డ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఈ దేశానికి రాష్ట్రపతి చేస్తామని ఎవరు ఈ ఆదివాసీ ముద్దు బిడ్డ? ఆనాడు బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా ఈ ముర్ము సామాజిక వర్గం, ఆదివాసీ సమాజం మాకు స్వాతంత్రం కావాలి, ఈ దేశం యొక్క బానిస శృంఖలాలు మాకు విముక్తి కావాలని చెప్పి వీరోచితమైన పోరాటం చేస్తే 10,000 మంది ఆంగ్లేయులు పొట్టను పెట్టుకున్నటువంటి ఆ సామాజిక వర్గము ముర్ము సమాజము. అటువంటి త్యాగంతో ఉన్న సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన ఆడబిడ్డ, ఆదివాసీ ముద్దు బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేస్తామంటే అడ్డుకున్నటువంటి శక్తులు ఎవరు, వ్యక్తులు ఎవరు? వీళ్ళు ఇవాళ ఆదివాసీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ వారికి నైతిక హక్కు లేదు. ఇవాళ ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ అడుగడుగున నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు ఏ రకంగా ఓబీసీ యొక్క రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి మహానుభావులు. మండల్ కమిషన్ పార్లమెంట్ లో బిల్లు పెడితే అడ్డుకున్నటువంటిది ఇదే రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా. ఈ బీసీల పేరు మీద రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం కులాల పేరు మీద విడిపోతుందని చెప్పి అడ్డుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వారి తాత నెహ్రూ గారు మొదటిసారిగా కాకా కలెక్టర్ కమిషన్ బీసీల అభ్యర్థుల కోసం ప్రవేశపెడితే చర్చ పెట్టకుండా బుట్ట దాఖలు చేసిన మహానుభావుడు. ఆ ముఖ్యమంత్రికి లేఖ రాశాడు నెహ్రూ గారు, ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం కులాల పేరు మీద విడిపోతుంది, ప్రతిభ కనుమరుగైతుంది, కాబట్టి రిజర్వేషన్ వద్దనేటువంటి మహానుభావుడు నెహ్రూ. ఇది మీ చరిత్ర. ఇవాళ భారతీయ జనతా పార్టీ అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఛాయ అమ్ముకునే పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికమంటే అనుభవించిన వ్యక్తి, తన తల్లి పొరిగిల్లో పనిచేసి ఆ బిడ్డని పెంచినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక దళితుని రాష్ట్రపతి చేసింది 2 సార్లు రామ్నాథ్ కోవింద్ను. అదే రకంగా ఈరోజు ఆదివాసీ ముద్దు బిడ్డ ద్రౌపది ముర్మును. కాబట్టి సామాజిక న్యాయం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలతో సహా రైతులు, అదేవిధంగా యువత, మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరులో ఇచ్చినటువంటి మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారి వాళ్ళు. కానీ మిత్రులారా మీరు గమనించండి, వారు తీసుకున్నటువంటి అసాధ్యమైన నిర్ణయాలు 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం మహిళల యొక్క త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, అదే రకంగా భవ్యమైన రామ మందిర నిర్మాణం, దానికి తోడు 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి మహానుభావుడు. అదే యూపీఏ హయాంలో మహిళా అధ్యక్షురాలు అయినప్పటికీ సోనియా గాంధీ మీ పార్టీలు, మిమ్మల్ని బలపరిచే పార్టీలు అడ్డుపడితే మీరు తొలగించినటువంటి ఆ చట్టసభల్లో అదే నరేంద్ర మోడీ గారు ఆ పార్టీలను కూడా ఒప్పించి మెప్పించి ఎవరి ఒకరు కూడా వ్యతిరేకం లేకుండా మహిళలకు రిజర్వేషన్లో చట్టసభల్లో కల్పించినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. పేదల సంక్షేమం ఇవాళ 80 కోట్ల మందికి ఇవాళ ఉచితంగా 5 కిలోల బియ్యం ప్రతి కుటుంబంలో, 4 కోట్ల మంది పేదలకు ఇవాళ నీటి నిర్మాణానికి పక్కా ఇల్లు నిర్మాణం ఈ 10 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి ఇస్తే తెలంగాణలో మన ప్రభుత్వము
ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వము, ఈ యొక్క అవినీతి ప్రభుత్వం 2 లక్షల మంది కూడా ఇల్లు కట్టించకుండా డబుల్ బెడ్రూమ్ పేరు మీద మోసం చేసినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ 4 కోట్ల మంది అంటే ఆస్ట్రేలియా జనాభాకు 6 ఇంతలుగా ఇవాళ కట్టించడం. నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిని. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో డబ్ల్యూటీఆర్ సర్కార్ 6 సంవత్సరాల్లోనే 55 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఇది మోదీ యోగి ప్రభుత్వం. అది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఇవాళ మొత్తం దేశంలో మహిళలు సిగ్గుతో తల వంచుకోవాలి. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెంబు పట్టుకొని వెళ్ళి భూమిలో కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఎర్ర కోటమి నుంచి నా ఆడపడుచులు నేను ఈ యొక్క దుస్థితి నుంచి గట్టెక్కిస్తా అని చెప్పి స్వచ్ఛ భారత్ పేరు మీద ఇవాళ దేశం మొత్తం మీద కూడా 36% వాళ్ళకు మరుగుదొట్టుంటే ఇవాళ 100% మరుగుదొట్టి కట్టించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మహిళలు అంటున్నారు ఇది మరుగుదొడ్లు కాదు, మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలని చెప్పి ఇజ్జత్ గర్ అని చెప్పి వాళ్ళు గౌరవిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ప్రజలారా గమనించండి. అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు పేదల సంక్షేమము, అభివృద్ధి, ఈ చరిత్రాత్మక నిర్ణయాలతో పాటు తెలంగాణ ఇవాళ మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించారు, 7% ఓట్లు ఇచ్చారు. 5 మాసాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 4 ఎంపీలను గెలిపించి 20% ఓట్లు సంపాదించి పెట్టారు. ఆ రకంగా మోదీ గారికి కానుకగా మనం ఇచ్చాము. మోదీ గారు అమిత్ షా గారు చెప్పారు ఇవాళ 300 పార్ అని చెప్పి. అంటే ఆ రోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మోదీ గారి, అమిత్ షా గారి మాట నిలబెట్టింది ఎవరంటే ఈ తెలంగాణ గడ్డ. వీరోచితంగా 4 ఎంపీలు గెలిపించారు కాబట్టి 303 సాధించాం. లేనట్లయితే 299కే పరిమితం అయ్యారు. అందుకనే ఆ ఖ్యాతి, ఆ ఘనత ఈ రోజు ఆదిలాబాద్ లో మీరు గెలిపించి 300 సంఖ్యలు సాధించినటువంటి ఆ ఖ్యాతి కూడా మీదే. కాబట్టి ఇవాళ గెలిపిస్తే వ్యవసాయాన్ని లాభసాటి చేశారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. రైతు బంధు పేరు మీద ఒకరు 10,000 అంటున్నారు, ఒక 15,000 అంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కౌలు రైతా, అసలు రైతా, భూమి ఉన్న రైతాన్ని కాకుండా ఎవరు వ్యవసాయం చేసినా వారికి ఇవాళ ఆ ఎరువుల పేరు మీద దాదాపు ఆ రైతు పండించే పంటకు 6,000 రూపాయలు ఏడాది సబ్సిడీ మాత్రమే కాదు, దాదాపు 40,000 రూపాయలు ఇవాళ సబ్సిడీ ఇస్తా ఉన్నాడు ఈ వ్యవసాయం చేసే రైతులకు. డిఏపి పేరు మీద, యూరియా పేరు మీద 2,500 రూపాయలు బస్తా ఉంటే 200 రూపాయలు మాత్రమే బస్తా లభిస్తా ఉన్నది ఇవాళ. ఆ రకంగా 40,000 రూపాయలు ఎకరానికి ఇవాళ మనం ఆదుకుంటాం. ఇవాళ రామగుండం ఎరువుల కర్మాగారం ఈ కాంగ్రెస్ టైంలో మూతబడితే దాన్ని తెలిపించింది ఇవాళ నరేంద్ర మోడీ గారు 6,300 కోట్లు పెట్టి. ఆ ఎరువులు కేవలం తెలంగాణ రైతులకే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతులకే కాదు, దక్షిణాది రైతులకు కూడా ఇవాళ అడిగిన వెంటనే మరి అవసరమైన ధరకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ రామగుండం కర్మాగారం ఫ్యాక్టరీ, రైల్వే ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకు పెద్ద ఎత్తున ఇవాళ రైల్వే లైన్లు ఇవాళ అన్ని జిల్లాల్లోనే కాకుండా ఇవాళ బ్రాడ్గేజ్ లేదా ఎలక్ట్రిఫికేషన్తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు యూపీఏ హయాంలో 800 కోట్లు బడ్జెట్ ఇస్తే ఒక్క ఆ తెలంగాణకు మాత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 4,400 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే తెలంగాణ ప్రజల మీద ఏ రకమైన మమకారం ఉందో ఇవాళ. మోదీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అందరూ మాత్రమే టీమ్ ఇండియాగా ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అభివృద్ధి రుచి చూపించి రైల్వే ప్రాజెక్టులు, ఎయిర్ వేస్, వాటర్ వేస్, రోడ్ వేస్ అభివృద్ధి చెందడం వల్ల ఇవాళ హేమంత్ బిస్వా శర్మ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ ఇవాళ మిత్రపక్షాలు కలిపి 6 రాష్ట్రాల అధికారంలో ఉన్నామంటే ఇది భారతీయ జనతా పార్టీ మోదీ అభివృద్ధి ఎండా అనే విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణలో కూడా ఇవాళ నేషనల్ హైవేస్ 1,04,000 కోట్లతో ఇవాళ నేషనల్ హైవేస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ పేరు మీద, సమ్మక్క సారక్క జాతర పేరు మీద, ఏ రకంగా ఇవాళ ఆదివాసుల దేవత అయినటువంటి సమ్మక్క సారక్క పేరు మీద ఇవాళ గిరిజన యూనివర్సిటీ, దానికి తోడు ఇవాళ పసుపు బోర్డు ఇవాళ ఏర్పాటు చేశామంటే ప్రభుత్వం తెలంగాణ లేకపోయినా, మనకు ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా ఇంత అభివృద్ధి చేశాడంటే ఒక్కసారి కనుక మీరు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 17 మందిలో
మీరు గెలిపిస్తే మన ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఎంపీలు భాగస్వామ్యం కాకుండా పెద్ద ఎత్తున డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ప్రయోజనాలు తెలంగాణ కూడా కలిసి వస్తాయని చెప్పి ఆ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు ఆ రకంగా మీకు ఎజెండా లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్కు ఇవాళ మోదీ విధానాల మీద మాట్లాడరు, మోదీ అభివృద్ధి మీద మాట్లాడరు, మోదీ పేదల సంక్షేమం మీద మాట్లాడరు, మోదీ యొక్క వ్యవసాయాన్ని లాభసాటి చేసే అంశం మీద మాట్లాడరు. ఇంతసేపు మోదీ కులం పేరు మీద, మోదీ తిండి మీద, వేసుకునే బట్టల మీద దిగజారేటువంటి ఇవాళ విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. ఓబీసీ కాదంటాడు రాహుల్ మోదీ గారిని. మరి ఒకసారి ఆ నాయకులు ఈ యొక్క మోదీ గారిని విష సర్పం అంటారు, నీచ్ అంటారు, ఆ మోదీ చోర్ అంటారు. కాబట్టి యావత్తు సమాజం కూడా వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితే కానీ దీనికి బుద్ధి రాదని చెప్తూ ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాదు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు తోడు దొంగలు, ఒక గూటి పక్షులు, వారి డిఎన్ఏ ఒకటే. ఏమా డిఎన్ఏ? ఇద్దరు కూడా అవినీతి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా కుల రాజకీయాలు నడిపే పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పాటుపడే పార్టీలు. మోదీ గారు దేశ ప్రజల కోసం పాటుపడితే మా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, మా కొడుకును ప్రధానమంత్రి చేయాలి, వీరి ఎజెండా మాత్రమే ఈ తిరస్కరింపబడ్డ పార్టీలు. ఈ యొక్క ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మరి రేపు ఈ రెండు పార్టీలు కలిసి మోదీని ఎదుర్కోవడానికి ఈ తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నేను చెప్తాను ఇవాళ ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక రాజ్యసభ సభ్యుడే కాదు, పార్టీల హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ పార్లమెంట్ బోర్డు సభ్యుడిగా చెప్తున్నాను. వాళ్ళు తల కింద వేసి కాళ్ళు పైకి తపస్సు చేసినా, ఇవాళ కేసీఆర్ గారు కాళ్ళ బేరానికి వచ్చినా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తి లేదు. ఈ ఇద్దరిని కలిసి హోల్సేల్ గా ఈ గోదావరిలో కలిపే కార్యక్రమానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే. కాంగ్రెస్ గ్యారంటీల పేరు మీద మోసం చేస్తా ఉన్నది. కర్ణాటకలో విఫలమైంది, హిమాచల్లో విఫలమైంది. రేపు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ హైకమాండ్కు ఏటీఎంగా మారిపోతున్నారు. తెలంగాణ వనరులు సంపదను దోచిపెడుతున్నారు ఢిల్లీకి. కాబట్టి తెలంగాణ వనరులు కాపాడాలంటే భవిష్యత్తులో జరిగే ఎప్పుడు ఎన్నికలినా ఈ రాష్ట్రంలో మోదీ గారి నాయకత్వంలో బీజేపీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఆ విజయ సంకల్పానికి మార్గం ఇవాళ వాసర ఆ సరస్వతి దేవి యొక్క ఇవాళ ఆశీస్సులతో, ఇవాళ ఆ కొమరం భీమ్ యొక్క పోరాట పటిమతో ఈ నాంది పలికాం స్వీకరిస్తాం. కాబట్టి మీకున్న చరిత్ర తెలుసు, ఇవాళ మీకున్నటువంటి ఆ ఖ్యాతి పోరాట పటిమ తెలుసు. ఎందుకంటే మత రాజకీయాలు నడిపేటువంటి ఆ మత రక్కసి, ఆ రజాకాళ్ళ వారసుడు, ఆ మతోన్మాది అసదుద్దీన్ ఓవైసీ మస్జిద్ పార్టీతో అంతగాగేటువంటి ఇవాళ బీఆర్ఎస్ తో పొత్తు కలుస్తామంటే మీరు నమ్ముతారని అడుగుతున్నాను. నమ్ముతారా మీరు? 100 మన మదిప్పే లేదు, రాజీ పడలేదు. ఈ మతోన్మాద రాజకీయ పార్టీలు నడిపే మస్జిద్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకే ఉంది మాత్రం తప్పితే ఈ బైన్సాల మీరు చూడండి ఏ రకమైన దాడులకు వారు మతోన్మాదులు ప్రయత్నిస్తే కాపాడేది, ఆదుకునేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే తప్పితే మిగతా రాజకీయ పార్టీలు జీవుజూరని మోకరిల్లే పార్టీలు తప్పితే అది మిగతా పార్టీలు కావద్దు. కాబట్టి ఖచ్చితంగా రేపు హైదరాబాద్ పార్లమెంటును గెలిపించి ఈ రాష్ట్రంలో కూడా 17కు దీటైన పోటీ ఇచ్చి 10కి తక్కువగా కాకుండా మనం సీట్లు గెలిపించి మోదీ గారికి కానుకాయిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకత్వానికి, కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ స్థిరరించుకుంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు అన్నగారు. ఇప్పుడు ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి గత కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎదిరించి భారతీయ జనతా పార్టీలో ఈశాన్య రాష్ట్ర